హాయ్ ఫ్రెండ్స్, నిన్న యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ను 2025-26 సంవత్సరానికి సందర్భంగా యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిలో సందర్భంగా పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఐదు లక్ష్యాలతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె వివరించడం జరిగింది. 1 వృద్ధిని పెంచడం, 2 సమ్మిళిత అభివృద్ధి, 3 ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెంచటం, 4 హౌస్ హోల్డ్ సెంటిమెంట్ పెంచటం, అలాగే 5 భారత్లో పెరుగుతున్న మధ్యతరగతి స్పెండింగ్ పవర్ను వృద్ధిని పెంచటం ఇలాగా ఆమె వివరించడం జరిగింది. అలాగే బడ్జెట్లో మధ్యతరగతి వారికి, అలాగే ఉద్యోగస్తులు అంటే వేతన జీవులకు కూడా మంచి శుభవార్త చెప్పారు మన నిర్మలా సీతారామన్ గారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ గురించి చెప్పడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని ప్రకటన చేయడం జరిగింది. అంటే తలసరి ఆదాయం 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని ఆమె ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులను 2025-26కి సంబంధించి స్లాబులను ఆమె బడ్జెట్ ప్రసంగంలో వివరించడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే మన కరెన్సీ అనమాట. మన ఇండియా ఏంటంటే కరెన్సీ రూపీలో ఉంటుంది అనమాట. రూపీ అంటే 0 to 4 లక్షల వరకు పన్ను మినహాయింపు, అంటే పన్ను అనేది ట్యాక్స్ అనేది పడదనమాట. అలాగే 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5%, అంటే 4 లక్షల నుంచి ₹1 పెరిగిన 4 లక్షల లోపు అయితే 0% పన్ను ట్యాక్స్ ఉంటుంది. అలాగే 4 లక్షలకి ₹1 పెరిగినా కానీ దానికి 5% ఛార్జీ చేస్తారు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జీ చేస్తారు. అలాగే రెండో స్లాబ్, రెండు అయిపోయింది కదా. మూడోది ఏంటంటే 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% అనమాట. అంటే 8 లక్షల వరకు అయితే 5% పడింది. 8 లక్షల ₹1 పెరిగింది అనుకో, అదేంటంటే 10% స్లాబ్లోకి వస్తుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తుంది. అలాగే 4వది వచ్చి 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% ఉంటుంది అనమాట. ఏది ట్యాక్స్ పడిద్ది అనమాట. అలాగే 5వది 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20% అనమాట. అంటే 16 లక్షలు దాటిందంటే 20 లక్షల వరకు మధ్య 20% ట్యాక్స్ వేస్తారనమాట. అలాగే 20 నుంచి 24 లక్షల మధ్య అయితే 25% వేస్తారనమాట. అంటే 20 లక్షలు దాటితే 24 లక్షల లోపు 25% ట్యాక్స్ పడిద్ది అనమాట. అలాగే 25 లక్షలు దాటిందనుకో, 25 లక్షలు దాటితే దానికి 30%, ఇంకెంతైనా పెరగని ₹1 పెరగని, 25 లక్షలు దాటితే 30% కట్టాలి. అంటే మనకి 25 లక్షలు దాటిందంటే ఎంత అయిద్దంటే 25 లక్షలు ఇంటూ 30%, 3 6. అలాగే కోటి వేసుకుంటే ఏమైందంటే 30 లక్షలు కట్టాల్సి వస్తుంది అనమాట. ₹1 మనం ట్యాక్స్ కట్టాల్సింది 30 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా మన నిర్మలా సీతారామన్ గారు నిన్న ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చాలా మంచిగా ఉందని మధ్యతరగతి వారికి, అలాగే వేతన జీవులకి, అలాగే అందరికీ మంచిగా ఉందని ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు రావటం, అలాగే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు రావటం అనేది ఈ బడ్జెట్ యొక్క ప్రత్యేకత. అలాగే మన ఇండియాలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్ 3వ వ్యక్తి అనమాట. అలాగే మహిళలో మొదటి వ్యక్తి అనమాట. దేశం మొత్తం మీద ఆర్థిక మంత్రులు బడ్జెట్ ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన, అలాగే ఎక్కువ గంటలు బడ్జెట్ చదివిన వ్యక్తి కూడా నిర్మలా సీతారామన్ కావటం మన గర్వించదగ్గ విషయం. అలాగే ఆమె మన తెలుగు కోడలు అనమాట, ఆంధ్ర కోడలు. అలాగే చెన్నై బిడ్డ అనమాట, అంటే కూతురు, చెన్నై బిడ్డ. మన తెలుగు ఆడపడుచుగా ఈ అవకాశం మన తెలుగు వారికి దక్కటం ఈమె రూపంలో
నిర్మలా సీతారామన్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.